శ్రీ మహాగణపతే నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమ. దానం నీకోసమే ఏంటట్లంటే, అంటే దానాలు చేసేవారికి, స్తోత్రాలు చేసేవారికి బిరుదులు ఇచ్చే సంప్రదాయం అన్ని దేశాల్లోనూ కూడా అన్ని కాలాల్లోనూ ఉంది. దానవీర శూరకర్ణుడు అన్నట్టుగా దాన చక్రవర్తి అని టైటిల్స్ కూడా ఇప్పించుకుంటుంటారు, ఇస్తూ ఉంటారు కూడా. దీనిలో రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, దానం పుచ్చుకున్నవాడు తన కృతజ్ఞత వ్యక్తం చేయటం జరుగుతున్నది ఇక్కడ. రెండు, ఈ గౌరవం చూసి మరికొంతమందికి తాము కూడా దానం చేయాలనేటువంటి ఉత్సాహం కలుగుతుంది. చాలా మంది సన్మానించారు కదా, అందరూ సంతోషపడ్డారు కదా. అందుకని ఇక్కడ ఈ రెండు ప్రయోజనాలు దానం పుచ్చుకునే వారికి ఉపయోగపడేవే కానీ దానం ఇచ్చేవారికి కాదది. దానం ఇచ్చేవాడికి మాత్రం ఈ పొగడ్తల వల్ల గొప్ప నష్టం కలుగుతుంది. అంటే దానం చేసేవాడికి దానానికి ముందర ఈ ధనం నాది అనేటువంటి అహంకారము, దీనిని నేను దానం చేస్తున్నాననేటువంటి అహంకారము మనసులో ఉంటాయి. ఇచ్చేస్తున్నాను అనేటువంటి, నేనే ఇచ్చాను అనేటువంటి ఈ అహంకారం చోటు చేసుకో ఉంటాయి. ఏదో ఒక ఉత్తమ ఆశయానికో కీర్తికో ప్రలోభపడి దానం చేస్తున్నాడు. ఈ దశలో పొగడ్త కూడా వచ్చి పడుతుంది కదా. దీనివల్ల దానం పుచ్చుకున్న వాడికి తన వల్ల అంతులేనటువంటి ఉపకారం జరిగిందని, వాడు తనకు కృతజ్ఞతాబద్ధుడై ఉండడం వాడి కనీస ధర్మమని బలంగా నమ్మకం కుదురుతుంది. నన్ను గౌరవించాలా, నన్ను పొగడాలా అనే భావన పెరుగుతూ ఉంటుంది. ఈ స్థితి వల్ల అంతకుముందు కొంచెం చాటుగా ఉన్నటువంటి అహంకారం బాగా పెరిగిపోతుంది. ఎక్కువ పొగడ్తల వల్ల. ఎప్పుడు కొంచెం ఇచ్చావో పొగిడితే పొగుడతారు జనం, దానివల్ల కొంచెం రెచ్చిపోతూ ఉంటుంది మనస్సు అహంకారంతో. చూశారా నేను చేశాను దానమని. అంటే దీనివల్ల ఉత్తమ ఆశయాలు, పరలోకం, ఇవన్నీ కూడా వెనకపోతున్నాయి. ఉత్తమమైనటువంటి ఆశయాలంతా కొట్టకపోతాయి. అంటే ఏ ఉత్తమ ఆశయంతో దానం చేయటం మొదలుపెట్టాడు, అది మొదలు నుంచి నాశనమైందన్నమాట. ఉత్తమమైనటువంటి మనసుతో చేసిందంతా పోతుంది ఇక్కడ. అంటే ఇక్కడ దానం చేసేటప్పుడు దాతకు మంచి దృక్పథము ఉండాలి. ఆ దృక్పథం మంచిది ఉన్నప్పుడే దాని సార్థకమవుతుంది. అంటే నిస్వార్థమైనటువంటి దానం వల్ల దాతకు అధిక ఫలితం కూడా వస్తుంది. ఇలాంటి ఫలితం కలగాలంటే ఆ దానం పుచ్చుకునే వాడికి నా వల్ల లాభం కలుగుతుందనేటువంటి దాత ఎప్పటికీ కూడా భావించరాదు. నీవు నీ పాపం పోయింది కదా దానం చేసుకుంటున్నావని బాగా నువ్వు భావించాలి. అందుకే పూర్వకాలంలో మన దేశంలో దానం పుచ్చుకునే వాడికి పూజ చేసి దానం ఇచ్చి తన దగ్గర దానం పుచ్చుకున్నందుకు జీవితాంతం కృతజ్ఞతగా ఉండే సంప్రదాయం కూడా ఉండేది. నా దానం తీసుకున్నాడే అని చెప్పేసి. పూర్వంలో చాలా మంది దానం తీసుకునేవాడు కాదు. ఆవులను తీసుకునేవాళ్ళు కాదు, గృహాన్ని తీసుకునేవాళ్ళు కాదు. ఇట్లా కొన్ని పదార్థాలు ఉన్నాయి. డబ్బు తీసుకునేవాళ్ళు కాదు. అందుకని ఎవరైనా దానం తీసుకుంటున్నారంటే పూర్వంలో
వాళ్లకు పూజించి దేవుళ్లాగా ఇచ్చేవారు. ఈ సందేశం ద్వారా మీ అందరికి కూడా దానం పట్ల మంచి దృక్పథం కలగాలనేటువంటి ఆశయమే గురుదత్తుడు నన్ను అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి అందరూ కూడా దానం ఇచ్చేవాళ్ళు ఆ మనస్సులో నాకు ఎదురువాడు తీసుకున్నవాడు పొగడాలని ఉండకూడదు, లేక నన్ను ఎప్పుడూ గౌరవించాలని ఉండకూడదు. నేను ఇచ్చింది తీసుకుంటున్నారే ఎంత భాగ్యమో అనేటువంటి భావన కలగాల. ఇదే దానం యొక్క విశేషం. జై గురుదత్త, శ్రీ గురుదత్త.